ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలాగే మరి లైవ్లో ఇప్పుడే కలుసుకుంటున్న మీ అందరికీ దేవుని ప్రేమతో వందనములు. మరి గుడ్ మార్నింగ్. ఇప్పుడే కదా మిమ్మల్ని కలుసుకుంటుండేది. ఇక్కడ పవర్ లేదు, అందుకోసమే లైవ్ ఇవ్వలేకపోయాను. ఫ్రెండ్స్, మరి కొన్ని వాక్యం చెప్పుకునే ముందు కొన్ని ప్రకటనలు చెప్పుకుంటాను. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో అందరూ వింటున్న మీ అందరికీ మరి కొన్ని విషయాలు. ఇక్కడ గార్లదిన్న మండలము తిమ్మేంపాటి నుంచి కనంపల్లి వేదార్లో సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ అని ఇక్కడ ఏర్పాటైంది. మరి ప్రతి గురువారము 10 నుంచి 1 గంట వరకు తెలుగు బైబిల్ క్లాస్ ఉంటుంది. దేవుని మాటలు మనం చాలా మరి తెలుసుకోవచ్చు. మరి ఇంగ్లీష్లో శుక్రవారం వచ్చింది. మరి శనివారం మరి ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న వాళ్ళు స్వస్థత కోసము మరి ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి, వాక్యం అన్నీ ఉంటాయి. శనివారం కూడా 10 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఆదివారం మరి ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. ఫ్రెండ్స్, మరి అందరు రావాలని మనసారా దేనాంతో కోరుకుంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే ఫ్రెండ్స్, దావీదు రాసిన కీర్తనలు 5:4లో దావీదు మహారాజు దేవునితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దావీదు రాసిన కీర్తనలు 5:4, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని దావీదు మహారాజు దేవుని గురించి ఎంత మంచిగా సాక్ష్యం చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఎందుకు మరి యేసు ప్రభు దగ్గర ఆయన దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు కదా. మరి మనం కూడా అలాగే ఉండాలి. చెడుని చూసి బాధను చూసి పాపం చూసి మనం కూడా ఆనందించే వాళ్ళంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు ఎందుకు దేవుని గురించి అంత స్పష్టంగా ఇస్తున్నాడంటే, ప్రభు నిన్ను నన్ను ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఈ మాటలో మనం ఆలోచిస్తే, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు కదా. అంటే ఎప్పుడైతే నువ్వు నేను ఎవరినైనా చూసి దుష్టత్వం చూసి ఆనందించకుండా మరి ఏ విధంగా అయితే మనం మంచిగా ఉండగలుగుతామో, ఇతరుల పట్ల ప్రేమ కలిగి దయ కలిగి మరి మంచి మనసు కలిగి జీవిస్తామో, అదొక ప్లస్. అయితే నీ చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఎంత బాగుంది కదండి ఈ మాట. అక్కడ చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య దగ్గర చెడుతనమునకు చోటు లేదంటున్నారు. అందుకే ఈవిల్ మే నాట్ డ్వెల్ విత్ యూ. నీ దగ్గర చెడుతనమునకు చోటు లేదంటున్నాడు దావీదు మహారాజు. మరి నీ దగ్గర నా దగ్గర చెడుకి చోటు ఉందనుకో, అక్కడ ఏమి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, మంచి ఆరోగ్యం ఉండదు, మంచి భవిష్యత్తు కూడా ఉండదండి. ఫ్రెండ్స్, ఈ మాటలు మనం గమనిస్తే ఇవి లేవనుకో, మన దగ్గర ఇవి మనల్ని సంతోషంగా ఉంచుతాయి, ఆనందంగా ఉంచుతాయి, ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యంతో జీవించి పరలోకాన్ని చేరుకోగలుగుతారు. అంత మంచి జీవితం ఉంటుందండి ఫ్రెండ్స్. అందుకే నువ్వు నేను కూడా అలాగే ఉన్నా. అందుకే దేవుడు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. నువ్వు నేను కూడా దుష్టత్వం చూసి ఆనందించకూడదు, చెడును చూసి ఆనందించకూడదు, పాపం చేస్తున్న వాటిని చూసి నువ్వు నేను ఆనందించకూడదు, దుర్మార్గాన్ని చూసి ఆనందించకూడదు అంటున్నాడు. తర్వాత నీ యొద్ద నా యొద్ద ఏమి లేదు,
చెడుతనమునకు చోటు లేకుండా నువ్వు నేను జీవించాలని దావీదు మహారాజు యేసయ్యతో ఎలా ఉంటున్నాడో, యేసయ్య ఎలా ఉంటున్నాడో మరి నువ్వు నేను అలా ఉండాలని దావీదు మహారాజు ఎంత స్పష్టంగా తెలియపరిచినాడు కదా ఫ్రెండ్స్. నిజంగా దావీదు దేవుణ్ణి చాలా లోతుగా తెలుసుకున్నాడు దేవుని గురించి. ఆయన దగ్గర అందుకే ఈవిల్ మే నాట్ డ్వెల్ విత్ యూ ఫార్ ఎవర్, నీ దగ్గర చెడుతనమునకు చోటు లేదు అంటున్నాడు. అక్కడ కామా లేదు, పోలీస్ స్టాప్ లేదండి. దావీదు మహారాజు స్పష్టంగా క్లియర్గా తెలియపరుస్తున్నాడు. మరి నువ్వు నేను కూడా అలాగ చెప్పాలి, నా దగ్గర చెడుతనమునకు చోటు లేదు అని నువ్వు నేను అలా చెప్పాలని ఆ వాక్యము దావీదు మహారాజు ప్రభు ద్వారా సాక్ష్యం ఇస్తూ నీకు నాకు ఆ మంచి వాక్యాన్ని దేవుడిచ్చాడని. ఎంత బాగుంది కదా. దావీదు మహారాజు 5:4 ఫ్రెండ్స్ మంచిగా చదవండి, ధ్యానించండి. దేవుడు చెప్తున్నాడు, దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు నువ్వు కావు అంటే నువ్వు నేను ఎలా ఉండాలా, నువ్వు నేను కూడా ఆ దుష్టత్వాన్ని చూసి ఆనందించే వాళ్ళు కదా ఉండకూడదని దావీదు మహారాజు నీకు నాకు దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. చూడండి, అక్కడ నీ చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. యేసయ్య దగ్గర చెడుతనమునకు చోటు లేదని దావీదు మహారాజు ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడో బట్టి నువ్వు నేను కూడా నా దగ్గర నీ దగ్గర చెడుతనమునికి చోటు లేదు అని చెప్పగలిగేటట్టుగా దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు నా యొద్ద చెడుకి చోటు లేదు, నీ దగ్గర కూడా చెడుకు చోటు లేదని చెప్పగలిగిన కెపాసిటీ వస్తుందండి. దావీదు మహారాజు ఎంత స్పష్టంగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే నువ్వు నేను దావీదు మహారాజు కూడా అలాగ జీవించాలని దేవుని గురించి స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. ఫ్రెండ్స్ మరి ఎలా ఉంటున్నామో నువ్వు నేను మరి దుష్టత్వం చూసి ఆనందించే వాళ్ళగా ఉంటున్నామా, బాధపడే వాళ్ళ ఉంటున్నామా, దుఃఖంగా ఉంటున్నా అంగీకరించే వాళ్ళగా ఉంటున్నామా? మరి నీతో నాతో చెడుతనము ఉందనుకో మరి ఆ సంతోషాన్ని, సమాధాన్ని, ఆనందాన్ని అనుభవించలేము. ఈ దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు, నీ యొద్ద చెడుతనమునికి చోటు లేదని దావీదు రాసిన కీర్తనల 5:4 వాక్యము దావీదు మహారాజు స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. అలా ఎప్పుడైతే నువ్వు నేను ఉంటామో ఏం జరుగుతుందో తెలుసా? అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, మంచి ఆరోగ్యం కలిగి జీవిస్తాము. దేవుడిచ్చిన ఆయుష్ కంటే ఎక్కువగా జీవించి పరలోకాన్ని చేరుకోగలుగుతాం. మరి నువ్వు నేను ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు ఏమైపోతుందంటే నిజంగా ఆ దేవుని వాక్యము మనము నా చదవడమే కాదండి మరి ధ్యానించడం అంటే. అందుకే దేవుని మాట చొప్పున జీవించాలి, దేవుని వాక్యం చొప్పున జీవించాలి అంటే ఫ్రెండ్స్ దేవునికి లోబడాలి, దేవుని మాట చొప్పున జీవించాలి, దేవుని చొప్పున జీవించాలి. ఇంకా చాలా విషయాలు చెప్తే ప్రేమ కలిగి జీవిస్తామండి. అసలు ఈరోజు మనుషుల వద్ద ప్రేమలే లేవండి, పలకరించే వాళ్ళే లేరు, మాట్లాడే వాళ్ళే లేరు. ఒక యంత్రంలాగా జీవిస్తున్నారు జనాలు. చాలా భయంకరమైన డేస్లో మనం ఉంటున్నామండి. మనుషులు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, నమ్మకంగా జీవించాలి, మంచి మనసు కలిగి జీవిస్తున్నప్పుడు వీటన్నిటిని నువ్వు నేను స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే ఫ్రెండ్స్ దావీదు మహారాజు దేవునితో అవి లేవు. అందుకే యేసు ప్రభు దగ్గర అంటు కట్టుకొని జీవిస్తున్నప్పుడు వాళ్ళు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా మరి ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడతారని దావీదు మహారాజు ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. ఈ వాక్యం నేను 1 గంట సేపైనా చెప్పగలను కానీ ఫ్రెండ్స్, కానీ దీంట్లో నాది లైవ్ చాలా నెట్ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని విషయాలు తెలియపరుస్తున్నా ఫ్రెండ్స్. మరి నువ్వు నేను ఎలా ఉంటున్నామో మరి దుష్టత్వాన్ని చూసి, చెడుని చూసి, అసూయని చూసి మనం ఎలా ఉంటున్నామో దేవుడైతే ఆనందించే దేవుడు కాదని యేసు ప్రభు గురించి మంచిగా సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నువ్వు నేను అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దావీదు కోరుకుంటున్నాడు. మరి నెక్స్ట్ చెడుతనమునకు దేవుని దగ్గర చోటు లేదండి. మరి నీ దగ్గర నా దగ్గర చెడు ఉందనుకో మరి సంతోషంగా
ఉండలేము, ఆనందంగా ఉండలేము, మనశ్శాంతిగా ఉండలేము, నెమ్మదిగా ఉండలేము, మంచి ఆరోగ్యం ఉండదు. దేవుడిచ్చిన ఆయుష్ కంటే కూడా ముందే చనిపోయి నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్రెండ్స్, మరి దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మరి ఫ్రెండ్స్, ఎవరైనా సరే బైబిల్ లేకపోయినా మరి దీంట్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు మీ లాంగ్వేజ్ని బట్టి మరి అదే దావీదు రాసిన కీర్తనలు 5:4 మరి ధ్యానించండి. దేవుడు అలా ఉంటున్నాడు, నిన్ను నన్ను కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. దావీదు మహారాజు కూడా అలా ఉండాలని ఎంత స్పష్టంగా తెలియపరిచాడు. మరొకసారి వాక్యాన్ని గుర్తు చేసుకుందామా? దావీదు రాసిన కీర్తనలో 5:4, దుష్టత్వమును చూసి దేవుడు ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదని ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందని. అందుకే you are not, oh God, you be lights in wickedness, you will may dwell with not అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమసంగా. దావీదు రాసిన కీర్తనలు 5:4 దుష్టత్వం చూసి నువ్వు ఆనందించే దేవుడు కాదు, నెక్స్ట్ ఏమి, చెడుతనమునకు నీ యొద్దు లేదు. యు ఆర్ నాట్ ఓ గాడ్, యు ఆర్ నాట్ ఓ గాడ్ and be lights in wickedness, you will may not dwell with you అని దేవుని సెలవిస్తుంది బాగుంది కదా. చూడండి మరొకసారి, యు ఆర్ నాట్ ఓ గాడ్ అండ్ డిలైట్స్ ఇన్ విక్కెడ్నెస్, ఈవిల్ మే నాట్ డ్వెల్ విత్ యూ, నీ దగ్గర చోటు లేదు. అందుకే ఈ వాక్యాన్ని మరొకసారి ధ్యానించండి, మరి మంచిగా ప్రార్థించండి. నీ దగ్గర నా దగ్గర చెడు లేదనుకో, ఎవ్రీ టైం సంతోషము, సమాధానం, ఆనందము, ప్రశాంతత, మంచి ఆరోగ్యం, ఎవ్రీథింగ్ మనం పొందుకొని పరలోక రాజ్యాన్ని ప్రభుతో ఉండగలుగుతాం. ఇది కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పగలిగాను. ఫ్రెండ్స్, ఈ వాక్యం విని అందరూ కూడా ప్రార్థనలో వాక్యాల ఆత్మీయతలో బలపడాలని మరి రండి ఇక్కడికి, మరి అన్ని విషయాలు మరి తెలుసుకొని పంచుకుందాం, మరి డిస్కషన్ చేస్తాం. మరి చాలా మంచి మాటలు ఉన్నాయి ఫ్రెండ్స్, తప్పకుండా రావాలని మనసారి కోరుకుంటూ వింటున్న వాక్యం అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి నెక్స్ట్ మరి కక్కలపల్లి మందిరం, అలంకరణపేట మందిరం కూడా నేను అవి రెండైతే రెంట్కి ఇవ్వాలనుకున్నా. వాళ్ళు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే ఇక్కడే ఉంటా, నేను వచ్చేసి నన్ను కలవచ్చండి. నా నంబర్ వచ్చేసి 7013705468. ఫ్రెండ్స్, కలవండి. ఓకే, మీరు వింటున్న వాక్యాన్ని. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ మై ఫోన్ నంబర్ 7013705468. మరి ఆ 2 మందిరాలు అయితే బాడికి ఇవ్వాలనుకుంటున్నా. ఆసక్తి కలిగిన వారు, దేవుని ఎక్కువ ప్రేమించే వాళ్ళు, స్వార్థ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఆత్మల కోసము పని చేయాలనుకుంటున్న వాళ్ళు, మరి పెళ్లి కాని పురుషులు వచ్చి నన్ను కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.